హలో గాయ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2026 మనందరి లైఫ్ హ్యాపీగా హెల్తీగా ఉండాలి. ఈ ఇయర్లో మీరు అనుకున్న గోల్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి. ఈ ఇయర్ ఫస్ట్కి మా ఫ్యామిలీతో పాటు మీ అందరి ఫ్యామిలీస్ కూడా స్వీట్గా ఉండాలని స్వీట్ ప్రిపేర్ చేశా. ఈ స్వీట్ అయితే నేను గోధుమ పిండితో ప్రిపేర్ చేశా. ప్రాసెస్ ఎలానో చూసేద్దామా. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్ గోధుమ పిండి వేసుకోవాలి. ఇప్పుడు చిటికెడంత ఉప్పు, చిటికెడంత సోడా ఉప్పు వేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని పూరీ పిండి ముద్దలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ అలా వదిలేయాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని కొంచెం కొంచెంగా పిండి తీసుకొని మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. నేనైతే ఇలా బాదుషాలా చేశా. డీప్ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యే లోపల స్వీట్నెస్ కోసం ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని అందులో 1 కప్ షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకొని ఇంకో స్టవ్ మీద పెట్టుకొని షుగర్ పూర్తిగా కరిగిందాక అలా తిప్పుతూ ఉండాలి. నూనె కొంచెం లైట్గా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బాదుషాలని వేసుకొని మనం కదపకూడదు, వాటంతటా అవే పైకి రావాలి. ఇలా మొత్తం పైకి తేలిన తర్వాత రొటేట్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చిందాకా ఉంచుకోవాలి. 2 సైడ్స్ కుక్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. షుగర్ కూడా పూర్తిగా కరిగిన తర్వాత కొంచెం యాలకుల పొడి వేసుకొని షుగర్ కొంచెం తీగ పాకంలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాదుషాలని వేసుకొని ఒక 10 మినిట్స్ వదిలేయాలి. అంతే, వేడి వేడి గోధుమ పిండి స్వీట్ రెడీ. వేడి మీద తింటే జ్యూసీగా చాలా బాగుంది అసలు. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.